తిరుపతిలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతితో ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. అయితే ఆ యువతిని మోసగించి ఓ హోటల్కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. 19 ఏళ్ల యువతి పైన ఈ అఘాయిత్యం జరిగింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో యశ్వంత్ అనేటువంటి యువకుడికి ఈ అమ్మాయికి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి నమ్మించి రకరకాలుగా మాయమాటలు మోసగించి తనని హోటల్ తీసుకెళ్లాడు యువకుడు. ఆ యువతి పైన బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో యశ్వంత్ అనేటువంటి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ బాధితుల ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ హోటల్ నుంచి క్లూస్ కూడా సేకరించారు. ప్రస్తుతానికి నిందితుడు యశ్వంత్ని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. విజువల్స్ మనం చూస్తున్నాం. సీసీటీవీ విజువల్స్లో కనబడుతున్నట్టుగా అక్కడ ఆ హోటల్లో ఆ వ్యక్తి, ఆ సర్కిల్ కనిపించేటువంటి వ్యక్తి ఆయన యశ్వంత్. యశ్వంత్ యొక్క నిర్వాకం పోలీసులు క్లూస్తో సహా సేకరించి ప్రస్తుతానికి యశ్వంత్ కూడా అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి సైతం తరలించారు. అమ్మాయిని బలవంతంగా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని మోసగించి ఆ అమ్మాయిని హోటల్ తీసుకెళ్లాడు. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త ఎంతటి దారుణ పరిస్థితి దారితీస్తుందో అర్థమవుతోంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యొక్క పరిచయం ఏకంగా ఆ అమ్మాయి పైన అఘాయిత్యం అయ్యేంత వరకు ఒక ఇబ్బందికర పరిస్థితి దారితీసింది. ఇక్కడ ఆ విజువల్ చూస్తున్నాం. నిందితుడు యశ్వంత్ ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించే అదే హోటల్. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్లో ఉన్నటువంటి హోటల్కి తీసుకువెళ్ళాడు. 19 ఏళ్ల యువతి ఫిర్యాదుతోనే ప్రస్తుతానికి యశ్వంత్ని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ పరిచయంతో మాయమాటలు చెప్పి పలానా చోటుకు రమ్మని చెప్పి అన్ని రకాలుగా ఆ అమ్మాయిని ఆ హోటల్కి రప్పించి ఆ అమ్మాయిపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడి ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతానికి ఆ యశ్వంత్ అదుపులోకి తీసుకొని క్లూస్ సేకరించి రిమాండ్కి తరలించారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, ఈ అమ్మాయి పరిచయం కాస్త ఈరోజు ఈ దారుణమైన పరిస్థితి దారితీసింది. ప్రస్తుతానికి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? మరీ ముఖ్యంగా యశ్వంత్ నిర్వాకం ఏ రకంగా బయటపడుతోంది? అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక అమ్మాయి ఈడి వరకు తీసుకురాగలిగాడు తన మాయ మాటలతోనంటే గతంలో ఏదైనా ఇటువంటి విధంగానే క్రైమ్ రికార్డు ఉందా? ఆయన ప్రవర్తన గురించి ఆయన విషయాల గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? కడపకు చెందినటువంటి యశ్వంత్ అనేటువంటి వ్యక్తి తిరుపతి రూరల్ ప్రాంతం సంబంధించినటువంటి ఓ యువతితో ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా పరిచయం ఏర్పరచుకున్నాడు. అయితే ఇతను అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రామచంద్రనగర్ లో ఉన్నటువంటి టౌన్ హౌస్ అనేటువంటి హోటల్లో ఓ రూమ్ తీసుకున్నాడు. 114 అనేటువంటి ఆ రూమ్ నెంబర్ అది. ఆ నెంబర్ లో ఆ రూమ్ లో ఇతను అక్కడ ఉంటూ ఆ రూమ్ లో రావాలని చెప్పేసి కూడా ఆ అమ్మాయికి ఫోన్ చేయడం, తను అనేక మాయ మాటలతోటి కూడా ఇక్కడ ఉన్నాను, ఇక్కడికి రావాలంటే కూడా కొన్ని నమ్మబలిగినటువంటి మాయ మాటలు చెప్పి కూడా ఆ యువతని ఏమర్చి ఆ రూమ్ కు రప్పించినటువంటి పరిస్థితి. అంటే ఆ రూమ్ కు వచ్చినటువంటి ఆ అమ్మాయి మీద ఒక్కసారిగా అత్యాచార యత్నం కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆ యువత ఒక్కసారిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అది హోటల్ సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వెంటనే అతను పరారయ్యేందుకు కూడా ప్రయత్నించాడు, పరారయ్యాడు. ఈ యువత ఎవరైతే ఉందో ఈ మధ్య కాలంలోనే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. అయితే అతను చెప్పినటువంటి మాటలు కొన్ని నమ్మి ఏదో నమ్మబలిగితే ఇక్కడికి వచ్చానో నాకు ఇలాంటి వ్యవహరిస్తాడని తను కూడా తెలియదంటూ కూడా కన్నీటి పర్వతం అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ యువతి ఇంటికి వెళ్ళి తన తల్లితో ఆ రోజు నైట్ చెప్పడంతో ఆ కేసు వాళ్ళు వెళ్ళి అలిపిరి పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన తర్వాత ఈ విషయం ఒక్కసారిగా బయటపడింది. త్వరగా తీవ్ర కలకలం రేపిందని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ లో ఈ రకంగా అనేక రోజులుగా కూడా ఆ యొక్క యువతితో మాయ మాటలు చెప్తూ మంచిగా మాట్లాడుతూనే ఈ రకంగా ఒకరోజు ప్లాన్ ప్రకారమే మాయ మాటలు చెప్పి కొరోనా పలానా చోటుకి రావాలంటూ కూడా ఏది కూడా రూమ్ లో ఉన్నాను, రూమ్ లో ఇక్కడికి రావాలన్నటువంటి మాటలు చెప్పలేదు. తను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానో లేదో ఇంకొక మాయ మాటలు చెప్పి నమ్మబలికించి అక్కడ రూమ్ వద్దకు పిలిపించాడన్నది కూడా ఒక వాదన నిలబడుతుంది. ప్రధానంగా అలిపిరి పోలీసులు అయితే కేసు నమోదు చేసి యశ్వంత్ను కూడా రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇతని ఈ వ్యవహారం ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి రికార్డేషన్ ఇందుకు ఏదన్నా కేసులు ఉన్నాయన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటువంటి ఎవరైతే యశ్వంత్ సంబంధించి ఆ ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఇలాంటి అఘాయితాలు ఇంకెవరి మీద మహిళల మీద ఏమైనా చేశాడా, లేకపోతే అతను హిస్టరీ ఏమిటన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్. యశ్వంత్ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు ఇంకా ఈ రకంగానే ఎవరైనా అమ్మాయిలను ట్రాప్ చేశాడా? అంటే జనరల్గా ఇటువంటి వాళ్ళు ఎవరైతే అమ్మాయిలతో ప్రేమ అని మాయమాటలు చెప్పి రకరకాలుగా మోసగిస్తూ ఉంటారో వాళ్ళు 4-5 రూపాయలు ఈ రకంగానే పిచ్చిగా ప్రవర్తించాలి. వాళ్ళకి వేరేం పని ఉండదు. ఇక ఇదే మాదిరిగా కొంతమందిని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
సో ఇంకా తన సెల్ ఫోన్ని చూసినప్పుడు కానీ లేకుంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా విషయాలు బయటపడ్డాయా? అంటే అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మాయి డైరెక్ట్గా ఒక అనుమానితుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏనా ముందుగా తన బ్లాక్మెయిల్ చేయడం లాంటి జరిగిందా? ఏదైతే ఆ అమ్మాయితో ఇతను ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది, అనేక రోజులుగా కూడా మంచిగా మాట్లాడుతూనే ఆ అమ్మాయిని లోపరుచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఫైనల్ గా ఇతను ఎప్పుడైతే ఆ హోటల్లో రూమ్ తీసుకోవడం, ఆ అమ్మాయికి చెప్పినటువంటి మాటలు, అంటే ఎక్కడో నేను ఒక రోడ్డు పక్కన ఉన్నానో లేకపోతే పలానా చోట ఉన్నానో అని ఒక మాట్లాడాలన్నటువంటి చెప్పినటువంటి విధానం ఆ అమ్మాయి నమ్మింది. సో అతను రూమ్ లో ఉన్నటువంటి విషయం కానీ హోటల్లో ఉన్నటువంటి విషయం కానీ ఆ అమ్మాయికి తెలియదు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి కూడా నమ్మి అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇతను సంబంధించినటువంటి ఫోన్ కూడా పోలీసులు వచ్చి స్వాధీనం చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా పూర్తిగా ఇతను ఇలాగా ఎవరన్నా ఇంకా వేరే మహిళలతోటి ఏదైనా ఇలాంటి తరహా అయినటువంటి వ్యవహారం చేశాడన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే అతని రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి మాత్రం మరింత లోతుగా కూడా అతని ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ యొక్క అకౌంట్ లో ఫర్దర్ ఎవరెవరు ఉన్నారు, ఎవరిని ఈ రకంగా ఏదన్నా మెసేజ్ చేయడం కానీ లేకపోతే ఈ రకంగా మాయ మాటలతో చెప్పి వేరే యువతులతో కానీ ఇతను ఏదైనా ప్రవర్తించినటువంటి విధానం ఏమైనా ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తులో మాత్రం తేలాల్సింది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్ర నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక అమ్మాయిని, 19 ఏళ్ల అమ్మాయిని మాయమాటలు చెప్పి మోసగించి ఆ తర్వాత ఒక హోటల్కి రప్పించి ఆ అమ్మాయి పైన బలవంతంగా ఆగాయిత్యం దిగాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి కేకలు వేయడంతో వెంటనే స్టాఫ్ అక్కడికి చేరుకున్నారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయిస్తే యశ్వంత్ యొక్క నిర్వాకం బయటపడింది. క్లూస్ సేకరించిన పోలీసులు రిమాండ్కి తరలించారు యశ్వంత్ని. సో ఇలా మాదిరిగా ట్రాప్ చేసేవాళ్ళు డెఫినెట్గా అమ్మాయిలు కూడా మోసపోకండి. దయచేసి ఏదో ముక్కుమోహం తెలియని వ్యక్తిని ఇన్స్టాగ్రామ్లో 4 ఫోటోలు తీసుకొని ఎక్కడో వాడు బైక్స్, జనరల్గా ఇన్స్టాగ్రామ్ మీరు చూడండి, ఎవరైనా కొంతమంది ఈ రకంగా ఉంటారో వాడికి సొంత బైక్ ఉండదు, సొంతంగా ఒక అంటే ట్రయల్ పీస్ వేస్తారు చూసారా, స్ట్రీట్ షాపింగ్ అంటాం, ట్రయల్ వేసేటువంటి బట్టల్ని వాడు సొంత బట్టలుగా ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్లో రోజుకో డ్రెస్ వేసుకుంటే బిల్డప్ ఇస్తారు. వాడి దగ్గర ఏముండదంతా, వాడు ఫోటోలు పెట్టడమే పనిగా పెట్టుకుంటాడు, ఫోటోలు అప్లోడ్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు, రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు, వేరే పనే ఉండదు కాడికి. అటువంటి మంత్రిగా ఉండే వాళ్ళంతా కూడా ఒక చప్రి బ్యాచ్. సో ఇది పదం చాలా ట్రెండ్ అవుతుంది, చప్రి బ్యాచ్ అనేది. ఆ మాదిరిగా కంప్లీట్గా వాడి పనంతా కూడా ఎలా ట్రాప్ చేయాలి, ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలా పిలవాలి, ఆ పేరు కూడా వింతగా ఉంటాయి. లిప్స్టిక్ స్పాయిలరు, ఆ తర్వాత గర్ల్ అడిక్టరు, లేకపోతే ఆల్కహాల్, ఇలా ఈ మాదిరిగా పేర్లేదు. అమ్మా నాన్న పెట్టిన పేరు ఉండదు అవనికి. ఆ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాకి వచ్చారు కదా, అమ్మా నాన్న పెట్టిన పేరు ఉండదు. సో ఈ మాదిరిగా ఉంటారు. కానీ అమ్మాయిలు పాపం ఎందుకు అర్థం కాదు, చాలా చక్కగా చదువుకోవచ్చు, అమ్మ నాన్న చెప్పిన మాట వినొచ్చు, అంత సవ్యంగా ఉంటే సోషల్ మీడియా నేర్చుకోండి. మరి ఎలా నేర్చుకోవాలి? ఇలాంటి చప్రీ బ్యాచ్కి వాళ్ళు చెప్పే మాయ మాటలకు పడిపోయి వాళ్ళు పిలిచిన చోటుకల్లా ఇలా వెళ్ళేంత వరకు కాదు. సో ఇక్కడ ఏరేం జరిగినా ఆ అమ్మాయి పైన ఈ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటనతో ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో ఈ రకంగా ఎవరైతే మీకు మెసేజ్ చేస్తారో వాడికి అట్లీస్ట్ రియాక్ట్ అవ్వకండి. రియాక్ట్ అవ్వకపోవడం బెటర్. లేదా ఏదైనా ఇబ్బంది గురి చేస్తారంటే వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. కానీ ప్రమాదం జరిగిన తర్వాత, ఆ ప్రమాదానికి మీరు బాధితులైన తర్వాత కంప్లైంట్ ఇచ్చినా కూడా పెద్దగా మీరు ఒక హట్ అయ్యే ప్రమాదానికి బాధ్యులుగా ఉన్నారు కాబట్టి ఆ ప్రమాదం నుంచి ఎన్ని రకాల శిక్షలు పడిన, ఎన్ని రకాలుగా న్యాయం జరగాలనుకున్నా కూడా అది తిరిగి రావడం కష్టం. సో దయచేసి ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకండి. ఈ మాదిరిగా పేర్లు, ఈ మాదిరిగా యాక్షన్స్, ఈ మాదిరిగా ట్రాప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ మాయ మాటలు చూసి నమ్మకండి. ముక్కు మొహం తెలియని వ్యక్తి మీకు మెసేజ్ చేసి మీతో చాట్ చేస్తున్నాడంటే డూ డెఫినెట్లీ థింక్ దాట్. మీరు డెఫినెట్గా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించిన తర్వాత ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడు, ఎందుకు నాకు మెసేజ్ చేశాడు, ఏంటి అనే విషయంగా ఆలోచించి మీరు రియాక్ట్ అవ్వండి. లేదంటే పక్కన పడేయండి. అంతేగాని అనవసరంగా ఇటువంటి వారి యొక్క బారిన పడిపోయి ట్రాప్ అయిపోయి మీరు బాధితులు అవ్వకండి, ఇటువంటి ప్రమాదాలకు గురవ్వకండి. సో ఇక్కడ యశ్వంత్ అనే ఆ అమ్మాయి, ఈ నిర్వాకం మీరు చూసారు. యశ్వంత్ ఆ అమ్మాయిని ఒక హోటల్కి పిలిపించి హోటల్లో తన పైన బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడి ప్రస్తుతానికి క్లూజ్ దొరకడంతో రిమాండ్కి తరలించారు. సో ఇటువంటి వారిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? లేదా మీరెవరైనా ఇటువంటి మాదిరిగా నేను చెప్పినట్టుగా ఈ చప్రి బ్యాచ్ నుంచి ఇబ్బంది